ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. హరి ఓం. ఓం హ్రాం హ్రీం రోం సః సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవంతునికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు, యోగా గురువులకు, మెడిటేషన్ గురువులకి, సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ 17/8/2024 నుండి 16/9/2024 వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం. అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మేషరాశి వారికి సింహరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన మహోత్సవ కార్యక్రమంలో విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఆనందం మేషరాశి వారి సొంతం. అలాగనే పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిని చూస్తూ తల్లిదండ్రులు ఆనందంగా మురిసిపోతూ ఉంటారు. అలాగనే గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు పొందిన వారి తల్లిదండ్రుల నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ప్రైవేట్ సెక్టార్ల నుంచి తండ్రి యొక్క ఆస్తులను కానీ, తండ్రి యొక్క ఉద్యోగాలను పొందడంలో ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి, ఎందుకు రవి అక్కడే ఉన్నాడు కనుక మేషరాశిలో అధిపతి కుజుడు అవ్వడం వల్ల ఇద్దరికీ మంచి మైత్రి ఉండడం వల్ల మేషరాశి వారికి అదృష్టం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద వీరి సొంతం అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడము, అర్ధాష్టమ రవి కారణం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆసనం, యోగా, మెడిటేషన్, ఆసనం, ప్రకృతితో పర్యావరణంతో కూడుకున్న జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. లేకపోతే అర్ధాష్టమ రవి కారణం వలన దూర వాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు, మీ జన్మ నక్షత్రం రోజున ఆదివారం పూట అమావాస్య అష్టమి తిథి ఎందున వీలైనంత వరకు మౌనంగా ఉండండి. గొడవలకు వెళ్ళొద్దు. మౌనంగా ప్రశాంతంగా ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా ఓపిక చేసుకొని వినండి. ఇష్టమైంది మాట్లాడండి. లేదు దాన్ని కాలానికి వదిలేసి నెట్టుకుపోయే ప్రయాణం చేయగలిగితే వృషభ రాశి వారికి మంచి స్థితి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో తృతీయంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క భవిష్యత్ ప్రణాళిక, స్థిరాస్తులు, పూర్వకాలం నుంచి వచ్చేటువంటి గృహాలు, భవనాలు, ఆస్తి కాపాడుకునేటువంటి విషయంలో అద్భుతమైనటువంటి సొంతం మిథున రాశి వారి సొంతమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే కాకుండా ఏదైనా గురుముఖంగా తల్లిదండ్రుల యొక్క సహాయం చేత ఒక మార్గదర్శకత్వమైనటువంటి వ్యాపార కార్యక్రమాలు చేయగలిగినట్లయితే మిథున రాశి వారికి ఎలాంటి తలనొప్పులు ఉండవు. లేదు స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం శక్తితో చేసినప్పుడు కొన్ని ఒడిదుడుకులు జరిగినను దాన్ని
వాటిని సరిదిద్దుకునే మానవ ప్రయత్నం చేయగలిగితే మిథున రాశి వారికి అన్నింట శుభ కార్యక్రమం అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన ధనావాకు కుటుంబ స్థానంలో మంచి మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, క్రయ విక్రయాలు, అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య అన్నింటా ధనపరమైనటువంటి చర్చలు అవ్వడం వలన స్థిరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. అనంతమైన గతంలో ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం, గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వచ్చే పరిస్థితిలో ఆనంద జీవన విధానాన్ని పొందడంలో సింహరాశి వారు మొదటి వరుసలో ఉంటారు అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలోనే సంచారము చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున యంత్రాలతో, ఆయుధాలతో, పంచభూతాలతో, వాహనాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. ఫోన్ యొక్క లావాదేవీలు, ల్యాప్టాప్లో ఉండబడిన డేటా దొంగతనం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనివల్ల తలనొప్పి, చిరాకు, అనారోగ్యము, అప్పులతో ఈది బాధలు పడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు వ్యయంలో సంచారం అవ్వడం వలన అనేక రకాలైన ఖర్చులు పొంచి ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేకపోవడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలోనే తొందరపడి పెట్టుబడులు పెట్టకపోవడం, ఏది పడితే దాన్ని కొరకపోవడం, ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో తెగేదాకా లాగకపోవడం చేయగలిగినట్లయితే మంచి కాలం. లేకపోతే అనారోగ్యము, వాహన ప్రమాదాలు, అశాంతి, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున వీలైనంత వరకు మౌనం, ధ్యానం, దానం, ఆధ్యాత్మికత చేయగలిగితే కన్యరాశి వారికి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సొంత గృహమైనటువంటి స్వక్షేత్రంలో సంచారం చేయడం వలన, లాభస్థానంలో ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు, ఐశ్వర్యం, ఆనందం, నూతన వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రమోషన్స్, విదేశాలకు వెళ్ళాలి. కానీ గతంలో షేర్లలో పెట్టుబడి వాటికి ఇప్పుడు మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక నూతనమైన గృహాలు, భవనాలు కొనుగోలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, కొత్త ల్యాప్టాప్లు, కొత్త ఫోన్లు, విలాసవంతమైన జీవితాన్ని తులారాశి వారు పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాజ్యస్థానంలో సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన, ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగము అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ మార్పు మంచి కోసం ఏం చెప్పి గమనించగలగాలి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తున్నాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, నిద్ర అనేటువంటిది రావాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్తున్నట్టుగా సొంత వ్యవహారాల మీద, వృత్తి ఉద్యోగాల మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో నష్టపోకుండా ఉంటారు. పక్క వారి యొక్క పనులపైన మీరు దృష్టి సాధించారా, ఉండేది సమయం పోతుంది, ధనం పోతుంది, మానసిక అశాంతి, ఉద్యోగం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సింహరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరము. లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు, ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాల కన్నా రాగద్వేషాలతోనే మీరు ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య, సమాజంలో సభల యందు, సమావేశాల యందు పాల్గొనేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కాకపోతే మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏదో ఒక పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచించగలిగితే
ధనుసు రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత సింహరాశిలో రవి స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, అష్టమ స్థానంలో ఆయుస్థానంలో ఉండడం వలన వాతావరణానికి అనుకూలంగా లేనట్టు పదార్థాలు ఎప్పుడైతే స్వీకరిస్తారో జలుబు చేయడం కానీ, అనారోగ్యం కానీ, జలుబులు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. దయచేసి మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కొన్ని మానసికంగా శారీరకమైన దృఢమైన సంకల్పంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అదే కాకుండా సూర్యాసనాలు, సూర్య నమస్కారాలు, తులసికోటలో వచ్చే మునిలు వేయడం, రోజు ఔషధ సేవనం అంటే ఆకులతో కూడిన జీవనాన్ని పొందగలిగితే మకర రాశి వారు అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయడం, కలత్రత స్థానంలో సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన వాహనాలు, భూములు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. కానీ అది సత్యం ఎంత, ధర్మం ఎంత, డాక్యుమెంట్లో ఎంత విషయం ఉంది, డబ్బులు పెట్టాలన్నా పెట్టకూడదా అనేటువంటిది తెలిస్తేనే పెట్టుబడులు పెట్టది. లేకపోతే ఒక నిపుణుల యొక్క సలహాలు కానీ, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళతో సలహా తీసుకోగలిగితే బాగుంటుంది. లేకపోతే ధనం పోయి ఇబ్బందులు పడి మీరు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనగా ఒకవైపు ఏళ్ల నాటి శని సంచార స్థితిలో ఉన్నారు కనుక. మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో 6వ స్థానంలో స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఇలాగ 6వ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఆరోగ్యపరమైనటువంటిది, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తెరగాలి సుమా. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలిగాలి అన్నట్లయితే ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారాన్ని చేసుకోవడం, అలాగనే మనకు 12 రాశులలో 12 నెలలు ఎలా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడో సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి. కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాన్ని వేయడం, శక్తి కలిగింది, ఓపిక కలిగింది, మనశ్శాంతి ఉంది 12 ఆసనాలు వేయడం, అలాగనే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రవిహోర ఉంటుంది. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 6 సార్లు తగ్గకుండా 27 సార్లు సమయం ఉంది, ఒక 108 సార్లు పారాయణం చేయడం యోగదాయకం. తెల్లటి జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, బ్రాహ్మణుడికి దానం చేయడం, పశుపక్షాదులకు వాటన్నిటి కానీ పౌరాలకు కానీ గోధుమలను ఆహారంగా వేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. వీలైతే సుందరకాండ పారాయణం వినడం, చదవడం సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. సముద్ర స్నానం చేయడం, ప్రవహించే నీటిలో గోధుమలని వేయడం, అలాగనే నదీ తీర ప్రాంతాలలో గాయత్రి మంత్రాన్ని, సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం, మనోస్థైర్యం పెరగడం, అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యం మన సొంతమవడం, దుష్టగ్రహాలు దూరమవడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు
దోషమవుతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ పాత్రతో పాటు కాలభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరు పైన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ యొక్క పేర్లను, జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని చెప్పి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మన దగ్గర ఎవరి జాతకం చెప్పించుకున్నా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం జరిగినప్పుడు మీ అందరికీ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయించడం కూడా జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్కి గోత్రనామాలు పంపించగలరు. అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు కూడా తొలగిపోయి ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారని చెప్పి చేయడం జరుగుతుంటుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో చిన్న వాటికి తలనొప్పి అని, బాడీ పెయిన్స్ అని, నరాల బలహీనత అని చెప్పి అనేక రకాలుగా మంది ఇబ్బంది పడుతుంటారు. వీరందరూ కూడా సూర్య ఆరాధన వలన, సూర్య నమస్కారం వలన, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మీరు కాసేపు నించోవడం వలన ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా అద్భుతమైన ఐశ్వర్య ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డసిమలు ప్రెస్ చేయండి, ఆలని బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.